జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. కౌంటింగ్ నవంబర్ 14న జరగనుంది. ఈ నెల 13 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 21తో నామినేషన్ల పర్వం ముగియనుంది. 22న నామినేషన్లు అయితే పరిశీలిస్తారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా అయితే మాగంటి సునీతను బీఆర్ఎస్ ముందే ప్రకటించి ముందు వరుసలో ఉంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ ఇంకా అభ్యర్థుల వేటలోనే మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ దగ్గర తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా చావు రేవ లాంటిది. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళకి వచ్చిన ఒక అవకాశంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా మళ్ళీ తెలంగాణలో తామే బలంగా ఉన్నామని ప్రజల్లోకి బలమైన సంకేతాలను పంపించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఇక నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాసేపు క్రితమే షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. నిజానికి చాలా రోజుల క్రితమే అభ్యర్థిని ప్రకటించి అటు కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ కంటే కూడా ఒక అడుగు ముందే కాస్త ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. ఆమె ఇంటింటికి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు అనేక హామీలు ఇచ్చింది, అవన్నీ కూడా అమలు చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు ఇద్దరు కూడా ఈ ఎన్నికకు సంబంధించి అన్ని తామే వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి సూచనలు చేస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా అన్ని తామే వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా కాస్త అటు అధికార కాంగ్రెస్ పార్టీని బీజేపీని కూడా ఒత్తిడిలోకి నెట్టాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఇప్పుడు ఇంకా షెడ్యూల్ కూడా వచ్చేసిన నేపథ్యంలో ఎన్నిక జరిగే నాటికి కనీసం ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు టచ్ చేయాలి, ప్రతి ఓటర్ను టచ్ చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం యొక్క ఆలోచనగా ఉంది. ఎందుకంటే 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం, గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో ఒక్క పార్లమెంట్ సీట్ను కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేదు. తర్వాత పార్టీ మనుగడే పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీకి దూరంగా ఉంది. కానీ ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులను అందిపించుకోవాలి. అది కాకుండా సిట్టింగ్ స్థానం కూడా కావడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అత్యంత సీరియస్గా ఈ ఎన్నిక మీద ఫోకస్ చేసింది. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. మరొకవైపు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలవడం ద్వారా మళ్ళీ తిరిగి తెలంగాణలో పట్టు సాధించాలనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచనగా ఉంది. ఇక ఓటర్లకు గత 10 ఏళ్ల పాలనలో 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో అటు అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించాము. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో తాము పెద్ద ఎత్తున సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది. ఇదే అంశం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి. అంటే పోలిక అటు కేసీఆర్ హయాంలో ఎలా పరిపాలన జరిగింది, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎలా అందాయి, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 22 నెలలు పూర్తి అవుతున్న తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇచ్చిన హామీలు కావచ్చు అనేక హామీలను విస్మరించింది. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే ప్రచారాన్ని చాలా బలంగా తీసుకెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ సిటీ ఓటర్ల మీద చాలా బలంగా ఆశలు పెట్టుకుంది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేసింది. అందులో జూబ్లీహిల్స్ కూడా ఒకటి. అంతకుముందే 2018, 2023లో 2 సార్లు గోపీనాథ్ ఇక్కడ నుంచి కార్ సింబల్ మీద బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలుపొందారు. 14లో టీడీపీ టికెట్ మీద గెలుపొందారు. అంటే మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు ఇక్కడ నుంచి గెలవడం ద్వారా కాస్త ఆయనకి సహజంగానే పట్టు ఉంటుంది. కాబట్టి అటు ఇంకొక వైపు సింపతిని కూడా గెయిన్ చేసుకునే విధంగా ఆయన కుటుంబ సభ్యులకు ఆయన సతీమణికే స్వయంగా టికెట్ కేటాయించారు. సో అయినప్పుడు కూడా గతంలో ఏదైతే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా వాళ్ళ కుటుంబం ఏదైతే అక్కడ మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకి టికెట్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ సింపతి వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి కూడా సింపతిని బీఆర్ఎస్ పార్టీ నమ్ముకుంది. ఇంకొకవైపు కేసీఆర్ గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి చాలా బలంగా బీఆర్ఎస్ పార్టీ విశ్వసిస్తుంది. అదే సమయంలో బాకీ కార్డు కూడా తమకు ఒక ట్రంప్ కార్డు మాదిరి ఉపయోగపడుతుందని చెప్పి కేటీఆర్ పదే చెప్తున్నారు. ఏదైతే 22 నెలల కాంగ్రెస్ హయాంలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఈ పరిపాలన బేజీలు వేసుకుని ఓటు వేయాల్సిందిగా కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు. సో కేటీఆర్ అటు హరీష్ రావు ఇద్దరు కూడా అన్ని తామే వ్యవహరిస్తారు, ఇంటింటికి తిరుగుతున్నారు. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది, బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కూడా అభ్యర్థిని ముందే ప్రకటించడం ద్వారా కాస్త మిగతా నాయకులందరినీ కూడా అంటే పార్టీలో కొంత గ్యాప్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకుని ముందుకు వెళ్లే విధంగా ఎన్నిక సమీపించే కొద్దీ కూడా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేసుకుంది. ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. మొత్తం జూబ్లీహిల్స్లో 6 డివిజన్లు గాను ప్రతి డివిజన్కి ఒక ఎమ్మెల్యేని లేదంటే ఒక ఎమ్మెల్సీని ఇన్ఛార్జిగా నియమించిన పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వంతో పాటు స్థానిక నాయకత్వం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులంతా కూడా జూబ్లీహిల్స్ మీద ఫోకస్ చేయబోతున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రమంతా కూడా జూబ్లీహిల్స్
ఉప ఎన్నిక మీదే ప్రజలంతా కూడా దృష్టి పెట్టారు. ఈ ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ చాలా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఈ ఎన్నికలో గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలి, అదేవిధంగా మళ్ళీ తెలంగాణలో తాము బలంగానే ఉన్నామనే సంకేతాలను ప్రజల్లోకి పంపించాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది.